పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము 16వ శ్లోకం నుండి 22వ శ్లోకం వరకు భావసహితంగా. ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృత్తములు. కౌంతేయ, ఈ లోకములన్నీను కాలమునకు పరిమితమైనవి, కానీ నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే హోరాత్ర విదో జనాః. 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు, అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగినవారు. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. చరాచర ప్రాణులన్నీను బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములగును, ప్రకటితములగును. మరల బ్రహ్మ యొక్క రాత్రికాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యః రాగమే. పార్థ, ఈ భూత సముదాయము ప్రకృతి వశమున మాటిమాటికిని ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభకాలమున లీనమగుచుండును, పగటి ప్రారంభకాలమున ఉత్పన్నమగుచుండును. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఆ అవ్యక్తము కంటెను పరమైన విలక్షణమైన సనాతన శాశ్వతమైన అవ్యక్త భావమే ఆ పరమపదము. ప్రాణులన్నీయు నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు, నిత్యుడే. అవ్యక్తోక్షరయుక్తః తమాహు పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు. ఇది ఏ పరమగతి మరియు నా పరమధామము. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరిన వారు మరల తిరిగి రారు. పురుషస్స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఓ పార్థ, సమస్త భూతములు ప్రాణులు ఆ పరమాత్మయందే అంతర్గతములై ఉన్నవి. ఆ సచ్చిదానంద ఘనపరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై పూర్ణమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడగును. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.